గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో అరెస్టైన లూథ్రా సోదరుల్ని గోవా రాజధాని పనాజీ కోర్టులో హాజరుపరిచారు. సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా నిన్న థాయిలాండ్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచగా కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ విధించింది. దీంతో ఢిల్లీ నుంచి గోవాకి వారిని తరలించారు. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో అరెస్టైన లూథ్రా సోదరుల్ని గోవా రాజధాని పనాజీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. సౌరవ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా నిన్న థాయిలాండ్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో వెంటనే వాళ్లను అరెస్ట్ చేసి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు గోవా పోలీసులు. కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ జారీ చేయడంతో ఢిల్లీ నుంచి గోవాకు తరలించారు. ఈ నెల 6న రాత్రి 11:45 బీచ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలుడుకు బాణసంచా తోడు కావడంతో మంటలు తీవ్రత పెరిగి క్షణాల్లోనే క్లబ్ మొత్తం మంటలు అంటుకున్న 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్లబ్ ఓనర్స్ అయిన సౌరవ్, గౌరవ్ లూథ్రాలు పరారయ్యారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే అంటే డిసెంబర్ 7న 1:15 ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఉదయం 5:30 గంటలకు అన్నదమ్ములిద్దరూ ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి థాయిలాండ్లోని పుకెత్కు పారిపోయినట్లుగా బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. వెంటనే థాయిలాండ్ అధికారులను అలర్ట్ చేశారు. భారత అధికారులు ఇంటర్పోల్ ద్వారా బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయించింది ఇండియా. పుకెత్లోనూ అకామిడేషన్స్ మారుస్తూ అధికారులకు దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ నెల 11న లూథ్రా బ్రదర్స్ ని అరెస్ట్ చేశారు థాయిలాండ్ పోలీసులు. వారి చేతులకు బేడీలు కూడా వేశారు థాయ్ పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, అక్షయ, ఏదైతే గోవాలో ఉన్నటువంటి నైట్ క్లబ్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో లూథ్రా బ్రదర్స్ ఇది చాలా కీలకం అని తెలుస్తుంది. ఎందుకంటే నైట్ క్లబ్ ను రన్ చేస్తున్నటువంటి లూథ్రా బ్రదర్స్ కనీసం అక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించలేదు. దాని ఫలితంగానే ఫైర్ యాక్సిడెంట్ అవడమే కాకుండా ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నటువంటి సమయంలో కనీసం తప్పించుకుందామంటే వాళ్ళకి ఫైర్ ఎగ్జిట్ కూడా లేదు. అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్లే ఇదంతా ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. కానీ తాము నిర్వహిస్తున్నటువంటి క్లబ్బే ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు మాత్రం అప్పటికప్పుడు అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. సో 7వ తేదీ ఎర్లీ అవర్స్ లోనే వాళ్ళు గోవా నుంచి ఏకంగా థాయిలాండ్ పారిపోయారు. థాయిలాండ్ వెళ్లి అక్కడ పుకెట్ లో వాళ్ళు తలదాచుకున్నారు. అక్కడ కూడా వేరు ప్రాంతాల్లో వాళ్ళు ప్రతిరోజు కూడా అకామిడేషన్ మార్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో గోవా పోలీసులు ఈ నైట్ క్లబ్ ఎపిసోడ్ ను కొంత సీరియస్ గా తీసుకొని వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలనుకున్నారు. అందులో భాగంగానే బ్లూ కార్నర్ నోటీసులను కూడా జారీ చేశారు. దానికి అనుగుణంగా థాయిలాండ్ లో ఈ నెల 11వ తేదీనే లూథ్రా బ్రదర్స్ ను అరెస్ట్ చేశారు. సో నిన్న ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీలో పటియాలా కోర్టులో హాజరుపరచడమే కాకుండా హాజరుపరిచిన తర్వాత గోవాకు ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకెళ్లారు. అక్కడ కూడా కొంత లూథ్రా బ్రదర్స్ నాటకాలు ఆడారు. అంటే తమకు చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి, లేదంటే తమకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, అసలు ఈ ఆపరేషన్స్ మేము చూడట్లేదంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఖచ్చితంగా దీంట్లో నిర్లక్ష్యానికి సంబంధించి ఎప్పుడైతే గోవాలో జరిగినటువంటి ఆ నైట్ క్లబ్ లో జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 25 మంది చనిపోయారు. మరికొంతమంది క్షతగాత్రులుగా కూడా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఖచ్చితంగా దీంట్లో పూర్తి బాధ్యత మొత్తం కూడా ఈ లూథ్రా బ్రదర్స్ ది అనేది స్పష్టంగా అర్థమైంది. అటు సౌరవ్ లూథ్రా కావచ్చు, గౌరవ్ లూథ్రా కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి పూర్తిగా ఇంట్రాగేషన్ చేసిన తర్వాతనే మరిన్ని వివరాలు తెలుస్తాయనేటువంటి ఆలోచనతో గోవా పోలీసులు ఉన్నారు. అందుకోసమే గోవా కోర్టులో కూడా ఈరోజు హాజరుపరిచారు. వీళ్ళని కస్టడీకి తీసుకొని దాదాపు వారం రోజుల పాటు విచారణ ఇస్తే కానీ అసలు ఈ నైట్ క్లబ్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ కు సంబంధించినటువంటి విషయంలో వాస్తవాలు తెలియనటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నారు. దానికి అనుగుణంగానే లూథ్రా బ్రదర్స్ ను తమ కస్టడీలో ఉంచుకొని ఇంట్రాగేషన్ చేసే అవకాశం గోవా పోలీసులకు కల్పించాలని చెప్పి కోర్టులో వాదనలు కూడా వినిపించారు. అక్షయ. ఓకే రాజు.